ఎండలు చిన్న కొడుతున్నాయా మరి? ఇంత సల్లబొట్టు, షర్బతు, కూల్ డ్రింకులు, జ్యూసులు, కొబ్బరి బొండాలు గుంజుడే గుంజుడు. ఇక బయటికి పోతే నెత్తి మీద పోతువ్వాలా, లేదంటే చెత్తిరి. ఎండ ఎక్కువ దాకకుండా కాటన్ బట్టలు తొడుగుతుండ్రు ఈ టైంలా. అయితే అయోధ్య బాలరామునికి నైవేద్యాలు మార్చిండ్రు గుడోళ్ళు. మొన్నటిదాకా కీరు, పూరి, రబ్డి పెట్టేదట. ఆటికి బజిలి ఇప్పుడు పెరుగు, పండ్లు, జ్యూసు, లస్సి పెడుతున్నారు. ఎండలకు సల్వ నైవేద్యాలన్నట్టు. అట్లనే గర్మి తలగకుండా కాటన్ బట్టలే తొడుగుతున్నారట స్వామికి. దీపాలతోటి కాకుండా పూల హారతి ఇస్తున్నారట. ఇట్లా దేవునికి వేసే 56 సేవలల్లా కొన్ని మార్పులు చేసిండ్రట. కొన్ని గుళ్ళకాడ చూస్తుంటాం కదా, చలికాలం వస్తే విగ్రహాలకు గరం కోట్లు దొడుగుడు, ఎండాకాలంలో దేవునికి ఏసీలు, కూలర్లు పెట్టుడు. సేమ్ అట్లనే అయోధ్యలా గీ మార్పులు అన్నట్టు. ఇక శ్రీశైలంలో అమ్మవారికి వార్షిక కుంభోత్సవం చేసిండ్రు అయ్యవార్లు. గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలతోటి సాత్విక బలిచ్చిండ్రు. అమ్మవారి ఉగ్రరూపం మల్లన్న మీద పడకుండా లింగాన్ని పెరుగన్నం తోటి కప్పిండ్రు. అటెంక గుడి ముంగట అన్నం రాశి పోసి తల్లికి మహా నైవేద్యం పెట్టిండ్రు. అమ్మవారిని శాంతిపరుస్తానికి పతేడు చేస్తుంటారు. ఇట్లయితే పాడి పంటలు మంచిగుంటాయి, భక్తులను చల్లగా చూస్తుందని నమ్మిక.